నమస్తే అండి. జయ రామకృష్ణ. మనము దైవంతో సహజీవనం అనేటువంటి ఒక గొప్ప పుస్తకం గురించి మనం నేర్చుకుంటూ ముందుకెళ్తున్నాము. సాధనలో మనకి ఎంతో గొప్ప విషయాలు దీని నుంచి మనకు తెలుస్తాయి. ఎందుకంటే వాళ్ళందరూ కూడా మన కలియుగంలోనే జీవించి వాళ్ళు ఆత్మసాక్షాత్కారం చేసుకున్నటువంటి గురువులు గొప్ప గురువులు కాబట్టి వాళ్ళ జీవితం నుంచి ఎంతో నేర్చుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ పుస్తకాన్నే మనము ముందుగా స్వీకరించడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఏం జరిగిందో చూస్తాం. నెక్స్ట్, శ్రీరామకృష్ణులు తన బోధనలను తన జీవితం ద్వారాను తన చర్యల ద్వారాను ప్రదర్శించారు. రాకాల్ ఈ విధంగా చెప్పాడు: సత్యం పట్ల వారి నిష్ఠ అపారం. తాను ఇంకేమీ ఆహారం తీసుకోనని చెబితే ఆకలిగా ఉన్నా సరే ఆహారం తీసుకోలేకపోయేవారంట. ఆయన ఒకసారి ఒక మాట అనుకున్నారనుకోండి, రామకృష్ణుల వారు, ఈరోజు నేను పలానా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అనుకుంటే ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళాల్సిందేనంట. లేకపోతే నేను మాట ఇచ్చి తప్పినవాడు అయిపోతాను కదా అనుకునేవాడంట. లేదు, ఆహారం ఎవరైనా పిలుచుంటారు వాళ్ళని, గురువులు కాబట్టి. వాళ్ళు ఒకరు ఏం చెప్పారంటే, ఏం వండారు అని మామూలుగా అడుగుతారు కదా. ఏం వండారంటే, ఏం లేదండి, ఏదో చిన్నగా పప్పు అది చేశాము అని ఒక 2 ఐటెంల పేరు చెప్పారంట. 2 ఐటెంల పేరు చెప్తే అక్కడికి వెళ్తే వాళ్ళు అంటే మొహమాటానికి వాళ్ళు అలా చెప్పారు, కానీ వాళ్ళు చాలా ఐటమ్స్ చేశారు గురువుగారు వస్తున్నారని. వీళ్ళు ఇలా 2 పేరే చెప్పారని ఆ 2 మాత్రమే స్వీకరించారంట, మిగతావి స్వీకరించలేదంట. అంత వాళ్ళు ఆ గురువులు వాళ్ళ విధానము అంత ఇదిగా ఉందనమాట. అందుకే వాళ్ళు జగద్గురువులు అయ్యారు, అంతే కదా. కాబట్టి అంటే వాళ్ళ మీద కోపం అని కాదు, ఈ 2 చెప్పారు కదా, ఈ 2 చాలు నాకు అని అంతటితోనే ముగించారంట. వాళ్ళు అట్లా రకరకాల విచిత్రాలు ఉన్నాయన్నమాట ఈ పుస్తకంలో. మనం ముందుకు వెళ్తుంటే అంటే ఇవి సామాన్యులకు విచిత్రంగా అనిపించవు, సాధకులకు మాత్రమే విచిత్రంగా అనిపిస్తాయి. ఎందుకంటే అవునా, ఇంత గొప్పగా ఉంటుందా వాళ్ళ జీవితం అని సాధకులకు అనిపిస్తుంది కదా, సామాన్యులకైతే ఇదేముంది అనుకుంటారు అనమాట. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు, ఒకసారి ఆయన దక్షిణేశ్వర దేవాలయ వనానికి పక్కనే ఉన్న ఎదుమల్లికి ఇంటికి వస్తానని చెప్పారు. కానీ ఆ తర్వాత ఆ విషయం మర్చిపోయారు. నేను కూడా ఆ విషయాన్ని ఆయనకు గుర్తు చేయలేదు. రాత్రి భోజనం పిదుప హఠాత్తుగా ఆయనకు ఆ విషయం గుర్తుకు వచ్చింది. అది అర్ధరాత్రి అయినా ఆ సమయంలోనే వారింటికి బయలుదేరారు. చూడండి, ఏముంది, ఒకవేళ రాలేదంటే ఏమనుకోరలే అని కూడా అనుకుంటారు కదా. మనమైతే ఇప్పుడు అంతే కదా, వెళ్దామంటాం. ఇప్పుడు కొంతమంది ఉంటారు, వస్తామంటారు, కనీసం ఫోన్ చేయరు, ఎందుకు రాలేదో చెప్పరు. మన పద్ధతిలో ఉంటుంది. అంటే ప్రతి ఒక్క దాంట్లో ఒక పద్ధతిలో ఉండాలన్నమాట. మనము ఎవరికైనా వస్తామని చెప్పాము, లేట్ అవుతుందంటే ఇన్ఫామ్ చేయాలి. లేదు, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళావు లేదా ఒక గురువు దగ్గరికి వెళ్ళావు, ఫోన్ మ్యూట్లో ఉంచుకోవాలి. ఇవన్నీ ఇంకా మనకు ఎవరు చెప్పనటువంటి రూల్స్ అనమాట ఇవన్నీ కూడా. మేమంతే రామకృష్ణ మఠంకి ఇట్లా ఎంటర్ అయ్యామంటే గేట్ దగ్గరే మ్యూట్లోకి వెళ్ళిపోతుంది. అదేలాగండి, అర్జెంట్ కాల్స్ రావా అంటే ఇన్ని సంవత్సరాలుగా ఏ రోజు కూడా ఎమర్జెన్సీ పడలేదు. భగవంతుడు చూసుకుంటాడు అంతే. మన రూల్ అంటే రూల్, అక్కడికి వెళ్ళాము అంటే ఇంకంతే అనమాట. మనకి వేరే వ్యాపకాలు ఇంక ఉండకూడదు. ఫోన్లు మాట్లాడడము, అవి చూడడము, అవన్నీ అవసరం లేదు. మనం ఇక్కడ చేసేదంతా అదే కదా, అక్కడికి వెళ్ళాక కూడా అది ఎందుకు చేయడం అని అట్లా కొన్ని నియమ నిష్టలు పెట్టుకుంటేనే మనం సాధనలో ఒక స్థితికి వస్తుందన్నమాట మన మైండ్. కాబట్టి అట్లా ఇతను కూడా అయ్యో వస్తానన్నానే రాలేదే అనేసి ఏం చేశారంట, అర్ధరాత్రి అయినా సరే ఆ సమయంలోనే వారింటికి బయలుదేరారు. చేతిలో లాంతరు పట్టుకుని నేను కూడా ఆయనతో వెళ్ళాను. వారింటికి చేరగానే అది మూసినట్లు అందరూ నిద్రిస్తున్నట్లు గమనించాము. అంతే కదా, లేట్ అయిపోయింది, వాళ్ళు పడుకున్నారు. అప్పుడు ఏం చేస్తారంట, తలుపు కొంచెం అలా ఇలా అని, పాతకాలం కదా, వాళ్ళు ఏమీ లాక్ చేసుకుని అలా లేరనమాట. అలా అని కాలు కొంచెం లోపల పెట్టి వచ్చారంట ఈయన. అంటే శాస్త్రం చేసినట్టు, వస్తానన్నాను, మాట ఇచ్చాను, వచ్చేసాను. అంత కరెక్ట్గా ఉండేవారంట రామకృష్ణుల వారు. కాబట్టి తర్వాత ఏం జరిగిందో చూద్దాము. చూడండి ఇలా ఎలాంటి వాళ్ళని ఆదరిస్తారు వాళ్ళు అంటే, వాళ్ళకేమి అందరి మీద సమదృష్టే ఉంటుంది వాళ్ళకి, గురువులు కాబట్టి. ఇప్పుడు శారదమాత కానీ ఎవరైనా సరే అందరినీ సమానంగానే చూసేవారు, పాపుల్ని కానీ అందరినీ సమానంగా. కానీ రామకృష్ణుల వారు కొంచెం పెక్యులర్ అనమాట. చాలా శుద్ధమైనటువంటి మనుషుల్ని మాత్రమే స్వీకరించేవారు. మామూలు వాళ్ళందరినీ అమ్మ దగ్గరికి పంపించేవారంట. ఈ చిన్న చేపలు అనేవాళ్ళంట. ఈ చిన్న చేపలందరినీ నువ్వు తీసేసుకో అని. చిన్న చేపలందరినీ అమ్మ తీసేసుకొని ఏం చేసేది, అమ్మ గజ దొంగల్ని కూడా స్వీకరిస్తుంది అనమాట. అందుకే అమ్మ అంటారు, అంతే కదా, జగజ్జనని కదా అమ్మ. అమ్మకి ఇప్పుడు బిడ్డల్లో ఎట్లా ఉండేవాళ్ళైనా అమ్మే కదా. కాబట్టి ఎట్లాంటి వాళ్ళనైనా గజ దొంగలనైనా కూడా ఆమె క్షమించేసేసి తీసేసుకొని వాళ్ళని మంచి మార్గంలోకి పెట్టి, అంజద్ అని ఒక గజ దొంగ ఉంటాడనమాట అమ్మ దగ్గరికి. అమ్మ ఏం చేసేదంట, వాడు దొంగ అని తెలిసి కూడా వాడికి సంతోషం కలిగించడం కోసం అక్కడక్కడ డబ్బులు పెట్టేదంట. ఇంక చూడండి అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో. అందరూ వాడిని తరిమేయండి అది ఇది అంటే, అందరు తరిమేస్తే ఎక్కడికి వెళ్తాడు వాడు పాపము అని చెప్పి ఇక్కడే ఉండు అని వాడికి భోజనం పెట్టి వాడికి అక్కడక్కడ డబ్బులు పెట్టేదంట, వాడు కొట్టేయటానికి అనుకూలంగా.
అది అనమాట అమ్మ అంటే. అసలు శారదమ్మ గురించి చెప్పుకుంటే ఇంక చాలా ఉంటుంది, తర్వాత చూద్దాం అది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు, ఒక్కోసారి యోగుల వద్దకు, సాధు పురుషుల వద్దకు లాటరీ టికెట్ తగలాలని, తన దీర్ఘకాలిక రోగం నయం కావాలని, ఇటువంటి లౌకిక కార్యసాధన నిమిత్తం ప్రజలు వెళ్తుంటారు, అంతే కదా. మాకు ఏదో ఒకటి పాపం ముహూర్తం, మా గృహప్రవేశము ఇట్లా ఏదో అదంటే ఓకే, కానీ మళ్ళీ లాటరీ తగలడానికి కూడా ముహూర్తం పెట్టించుకునే వాళ్ళు, జూదం ఆడడానికి ఇట్లా కూడా ఉంటారు. కలియుగంలో ఇంకా అధ్వానంగా ఉంటారు. కానీ కాబట్టి తన దీర్ఘకాల రోగం నయం కావాలని ఇటువంటి లౌకిక కార్యసాధన నిమిత్తం ప్రజలు వెళ్తుంటారు. ఒకరోజు ఈశాన్య వసారాలో శ్రీరామకృష్ణులు రాకాలతో సంభాషిస్తుండగా దేవాలయ ప్రాంగణంలో ఒక గుర్రపు బండి ప్రవేశించడం చూశారు. వెంటనే తన గదికి హడావుడిగా వెళ్ళి రాకాలతో ఆ గుర్రపు బండిలోని వారు అడిగితే తనను కలుసుకోవడం ఇప్పుడు కుదరదని చెప్పమన్నారంట. ఎవరో గుర్రపు బండి వస్తుంది, సౌండ్ వచ్చింది రామకృష్ణుల వారికి. వచ్చిన తర్వాత బాబు నేను వాళ్ళని కలుసుకోలేను, వాళ్ళని పంపించేసే అక్కడి నుంచి అక్కడే అని చెప్పేశారంట. ఎందుకు చెప్పారో చూద్దాం. వచ్చిన వారిలో ఒకతను ఇక్కడ ఎవరైనా సాధు పురుషులు ఉన్నారా అని అడిగారంట. రాకాలు ఉన్నారు అని, వారెందుకు ఆయనను సందర్శించాలనుకుంటున్నారో అడిగారంట. అస్వస్థతగా ఉన్న వారి బంధువుకు ఏదైనా మందు ఇస్తారేమోనని వారు వచ్చారని. రాకాలు వారితో శ్రీరామకృష్ణులు మందులేమి ఇవ్వరు, కానీ పంచవటి దగ్గర నివసిస్తున్న ఇంకొక సాధువు ఉన్నారు, ఆయన ఇస్తారు వెళ్ళండి అని అన్నారంట. అలా చెప్పి వాళ్ళ మనసును ఒప్పించకుండా పంపించేశారంట. రాకాలు శ్రీరామకృష్ణుల వద్దకు రాగానే వారి ముఖాలలో తమస్సు ఆవరించి ఉండడం చూశాను, అందుకనే వారిని చూడలేక నా గదికి పరిగెత్తి వెళ్ళిపోయాను అని అన్నారట. రాకాలకి అర్థం కావాలి కదా ఎందుకు వాళ్ళని పంపించేశారని అనుకుంటాడని చెప్పారంట. తమస్సు, రజస్సు, సత్వగుణం 3 రకాలు కదా. సో తమస్సు అంటే మొత్తం ఇంకా వాళ్ళకి ఒళ్ళంతా వాళ్ళకి ఎంతసేపు ప్రాపంచికత, ఇంక ఇదే అనమాట, లేజినెస్, ఇంకా అన్ని ఇలాంటివన్నీ ఉంటాయి. సో అలాంటి వాళ్ళని కనీసం ఆయన చూస్తే కూడా ఆయనకి ఒంట్లో మొత్తం మంటలు వచ్చేసేవంట, అంత సెన్సిటివ్ అనమాట. మనకు యాక్చువల్గా సాధన చేసే కొద్దీ చాలా సెన్సిటివ్గా మారిపోతుందండి బాడీ కూడా. చిన్న చిన్న దానికి తెగిపోతుంటాయి మనకి చేతుల దగ్గర, అట్లా ఇట్లా. అట్లా శ్రీరామకృష్ణులకు కూడా ముందు ముందు చెప్తారు. పూరి తెంపుతుంటే, పూరీలు వాళ్ళ లూచి అంటారు అక్కడ బెంగాల్ వాళ్ళు, పూరిని లూచిని తెంపుతుంటే వేలు కట్ అయిందంట ఒకసారి. అసలు పూరి తెంపుతుంటే ఎవరికైనా వేలు కట్ అవుతుందో చెప్పండి. అట్లనే బ్రహ్మానంద స్వామి చెప్తుంటే వేరే వాళ్ళు అన్నారంట, అదేంటి పూరి తెంపుతుంటే వేలు కట్ అవ్వడం ఏంటి అంటే, అట్లా క్వశ్చన్ చేసినందుకు ఈయన వెంటనే భావాతీత స్థితిలోకి వెళ్ళిపోయారంట బ్రహ్మానంద స్వామి. అంటే మామూలు వాళ్ళకి ఇవన్నీ చెప్పలేం కదా, పూరి తెంపుతుంటే వేలు తెగింది అంటే ఇదేంటి మరి చోద్యం కాకపోతే అంటారు కదా. గురుదేవుల గురించి ఇంకా వీళ్ళు సంశయిస్తున్నారా అనే ఒక అదలాంటి ఫీలింగ్ తోటి ఆయన జస్ట్ కళ్ళు మూసుకుని అలా ఉండిపోయారంట. ఇప్పుడు చాలా అజ్ఞానులు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏదో క్వశ్చన్ చేస్తున్నారనుకోండి, వాళ్ళకి మన సమాధానం చెప్పలేక సైలెంట్ అయిపోతాం కదా, అట్లా అయిపోయారంట ఆయన కూడా ఒకసారి. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు, వాళ్ళ ముఖాల్లో చాలా తమస్సు ఆవరించింది, నేను అందుకే వాళ్ళని చూడలేక వెళ్ళిపోమన్నాను అని చెప్పారంట. అమ్మ దగ్గర అలా ఏం లేదు, అమ్మ దగ్గర ఎవరైనా వెళ్ళొచ్చు అనమాట. ఒక వ్యక్తిని చూడగానే వారి గుణగణాలని కనిపెట్టగలవా అని అడిగారంట రామకృష్ణ వారు రాకాల్ని. లేదండి అని రాకాలు సమాధానం ఇచ్చాడు. ఆ రోజున ఒక వ్యక్తిలోని గుణగణాలను గుర్తించే వివిధ చిహ్నాలను గురించి రామకృష్ణులు రాకాల్కి బోధించారు. ఆ తర్వాత శ్రీరామకృష్ణ సంస్థ నిర్వహణలో అది ఆయనకి ఎంతో తోడ్పడిందంట. అది ఎట్లా అంటే, ఇప్పుడు మోచేయి ఉంటుంది కదా, ఒక వ్యక్తి రాగానే మోచేయి బరువు చూస్తారంట ఆయన. మోచేయి బరువు చూసి ఈయన ఎలాంటి వాడు కనిపెట్టేస్తారంట. వాళ్ళకి ఉంటాయి కదా గురువులకి, అవన్నీ మనకి ఎలా తెలుస్తాయి. సో అవన్నీ వాళ్ళకి బోధించారనమాట. అలా బోధించినప్పుడు ఇప్పుడు ఎవరైనా సన్యాసం తీసుకోవాలని వస్తారు, వాళ్ళకు కూడా ఇలా కాలి వేళ్ళని చూసి, మోచేయి బరువు చూసి, ఇలా రకరకాలుగా వాళ్ళని పరీక్ష చేసి వీడు సంసారానికి పనికొస్తాడా లేకపోతే సన్యాసానికి పనికొస్తాడా అని నిర్ణయం చేసేవారంట. అట్లా వీళ్ళు రేపొద్దున చాలా పెద్ద కార్యనిర్వహణ చేయాలి కాబట్టి వీళ్ళకి అన్నీ నేర్పించారు ఆయన. ఆయనకున్న విద్యలన్నీ దారబోసారనమాట. అంతే కదా, గురువులు చాలామంది అలాగే ఉంటారు, ప్రేమతోటి శిష్యులకి అన్ని దారపోసేస్తారు వాళ్ళు. చెప్పే కొద్ది జ్ఞానం పెరుగుతుంది కదా, అట్లా అనమాట. కాబట్టి ఏమంటున్నారు, ఇది ఇక్కడితో ఇది ఆపుదాము. నెక్స్ట్ ఎపిసోడ్లో ఏమవుతుందో చూద్దాం. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం జై రామకృష్ణ.